మర్యాదగా పక్కకు తప్పుకో, లేకపోతే అనవసరంగా నా చేతిలో చచ్చిపోతావు. ట్రై. మా పర్మిషన్ లేకుండా పైకొచ్చావో నీ తల పుచ్చకాయలా పేలిపోతుంది. అమృత, ఘోరం జరిగిపోయింది తల్లి. మీ నాన్న ఏడోకమ్మా, నేను వచ్చేసాను కదా, నాన్నకేమి కాదు. ఆ విక్రమ్ మనల్ని మోసం చేశాడమ్మా. మీ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ముందు నిన్ను పెళ్లి చేసుకున్నాకే హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి బెదిరించి మీ నాన్న క్షేమంగా ఉన్నారని నాతో అబద్ధం చెప్పించాడమ్మా. ఆంటీ, మీరు అడవకండి. అంకుల్కి ఏం కాదు. నేను ఇక్కడి నుంచి తప్పించుకుని అమృత్ దగ్గరికి వెళ్ళాను. తాళి కట్టబోయే ముందు ఆ విక్రమ్ మోసం గురించి చెప్పాను. అమృత పెళ్లిపేట్ల మీద నుండి పారిపోయి వచ్చేసింది. పెళ్ళి ఆగిపోయింది ఆంటీ. అమ్మా, నాన్నకి ఎలా ఉంది? ఆయనకేం కాలేదుగా? ఎందుకు ఇలా చేశారు? తొందరపడ్డాను నాన్న. కూతురు ప్రాణభిక్ష పెడుతుందని భావించారా? నేను మీకు ప్రాణభిక్ష పెట్టడం ఏంటి నాన్న? అయినా ఈ అమృత ఎవరు నాన్న? ఈ రూపం మీది, నాలో ఉన్న ప్రాణం మీది, ఈ రక్త మాంసాలు మీవే నాన్న. నాన్న, మీ ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం, అభిమానం ఇవన్నీ పొందడానికి ఎన్ని జన్మలు ఎత్తాలి నాన్న? మీ కడుపును పుట్టడం నా అదృష్టం నాన్న. ఇక్కడ కూడా నన్ను అపార్థం చేసుకున్నారు కదా నాన్న. డాక్టర్, మా నాన్నకేమీ కాదుగా? చూడమ్మా, ఈ క్షణం వరకు పేషెంట్ ప్రాణాలు కాపాడుతూ వచ్చాను. టైం దాటిపోయింది. నౌ ఐ కాంట్ హెల్ప్.
చూడమ్మా, ఒక్క శ్వాస తప్ప బాడీలో ఏ ఒక్క పార్ట్ కూడా చలనంలో లేదు. ప్లీజ్ ఇప్పటికైనా పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే బతికే ఛాన్స్ ఉందమ్మా. నాన్నకేమీ కాదు డాక్టర్, మా నాన్నకేమీ కాదు. నాన్న, నీ కూతురు అమృత ప్రాణాలతో ఉండగా నీకేం కాదు నాన్న, నీకేం కాదు. అమృత, నువ్వు వచ్చావు కదమ్మా, మీ నాన్నగారికి ఏం కాదమ్మా, ఆయనకేమీ కాదు. మిరాకిల్, ఇంతవరకు బాడీలో ఎలాంటి కదలిక లేదు. హఠాత్తుగా ఇప్పుడు కాళ్ళల్లో కదలిక స్టార్ట్ అయింది. గుడ్. డాక్టర్, ఒకసారి మీ సెల్ ఫోన్ ఇవ్వండి. అమ్మో, బ్యాగ్ తెలిస్తే ప్రాణాలు తీసేస్తాడు. సారీ అండి. ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి. అర్జెంట్. నేను ఇవ్వనండి. బ్యాగ్ తెలిస్తే ప్రాణాలు తీస్తాడని మీకు తెలుసు కదా. అది కాదు డాక్టర్, పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మీకు తెలుసు కదా. ప్లీజ్. నేను ఇవ్వనండి. ఫోన్ ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను. మర్యాదగా ఫోన్ ఇవ్వండి. నేను ఇవ్వను. ఇవ్వను. అమృత, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమని చెప్పాను. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. డాక్టర్, ఐఎమ్ సారీ సార్. డాక్టర్గా నేను చేయలేని పని నువ్వు చేశావు. ఇట్స్ ఓకే. బాయ్, ఆ సాగర్ గాడు. ఏమండి, మీకేమైనా అవుతుందేమోనని ఇంతవరకు భయపడ్డాను. అమృత రాగానే నాకు ధైర్యం వచ్చిందండి. మీకేమీ కాదండి, అమృత మీ ప్రాణాలు కాపాడుతుందండి. అది నా చేతుల్లో ఉంది. కృష్ణమూర్తి బతకాలో చావాలో నేను డిసైడ్ చేస్తాను.
గన్ తీసుకో. రాయ్ తలుపులు ముయ్యండ్రా. అలాగే బాయ్. అరే వెళ్ళరా. వద్దు వద్దు, మీ నాన్నకేం కాదు. నేనున్నాను. ఇన్ని రోజులు మీ నాన్నని ఎంత బాగా చూసుకున్నాను తెలుసా? అసలు అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు డార్లింగ్. నీ విషయంలో నేను ఎప్పుడూ తొందరపడలేదు. నువ్వంటే నాకెంతో ఇష్టం, గౌరవం. అసలు నీ గురించి ఎంత తాపత్రయపడుతున్నానో నీకు తెలుసు. నేను చాలా మంచివాడిని డార్లింగ్. మీ నాన్న నేను బతికిస్తాను. అసలు అసలు ఇందులో నా తప్పేం లేదు డార్లింగ్. మరి తప్పెవరిది? మా నాన్నని కిడ్నాప్ చేయడానికి నువ్వెవరు? అసలు నీకేం హక్కు ఉంది? నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? మా నాన్నని కిడ్నాప్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని దారుణంగా ప్లాన్ వేశావు. నాకు, నా స్నేహితులకు, నా కుటుంబానికి నరకం చూపించి క్షోభ పెట్టావు. మా నాన్న చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం నువ్వు మంచివాడు ఎలా అవుతావు? నా దృష్టిలో నువ్వు ఒక పిచ్చి కుక్కవి, శాడిస్ట్వి, కిరాతకుడివి. చేతులు తుపాకీ పట్టుకుని 10 మంది రౌడీలు వెంటేసుకుని తిరిగితే నువ్వు ఒక బలవంతుడివా? నీకు భయపడి మేము లొంగిపోవాలి. నీకిష్టం వచ్చినట్టు మేము చెయ్యాలి, లేకపోతే కిడ్నాప్ చేస్తాం. మాట మీద నిలబడి నువ్వు అసలు మనిషివేనా? మా నాన్నకి నా మీద ప్రేమ ఉందో లేక ద్వేషం ఉందో ఆయన మనసుకు తెలుసు. తనకిష్టం లేని ఈ కూతురు పెళ్లి చేసుకుని ప్రాణభిక్ష పెడుతుందని అవమానంగా భావించి ఆత్మాభిమానంతో ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డారు చూడు. మా నాన్నరా మనిషి అంటే నువ్వొక పిరికి పందవి. నువ్వు పంపిణీ నగలు ఒంటి మీద తేళ్లు జరుల్లా పాకుతున్నాయి. ఇవి నగలు కాదు, నీ రాక్షసత్వానికి నా ఒంటి మీద వేసిన సంకెళ్ళు. నువ్వు కానీ నీ మనుషులు కానీ నాకు అడ్డుపడాలని చూస్తే నేను ఇక్కడే కాల్చుకుని చచ్చిపోతాను. మా నాన్నకేమన్నా అయితే నాకు ఈ ప్రాణాలు అక్కర్లేదు. సాగర్, అంబులెన్స్ వచ్చింది, వెళ్ళి స్ట్రెచర్ తీసుకురా. అదో స్ట్రెచర్ తొందర తీయండి బాబు. బండి రివర్స్ చేసి పెట్టుకో. అలాగే సార్. తొందరగా రండి. పట్టండి.
ఎక్కడండి? రామృత, అమృత, రామృత. ఊరుకోండి ఆంటీ, 5 మినిట్స్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అంకుల్కి ఏం కదా ఆంటీ. సాగర్, ఊరుకో అమృత, నీకేం భయం లేదు. మీ నాన్నకేం కాదు. 5 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఆ గన్నీలాగి. డార్లింగ్, నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చావు. నిన్ను వదలను డార్లింగ్.